ఎన్నికల కౌంటింగ్ సమయంలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి తన కార్యాలయంలో స్థానిక సిఐ వేణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది మరియు వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ఎవరైనా గొడవలకు లేక గొడవలకు ప్రేరేపించే చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలు కానీ లేకుంటే ఎక్కడన్నా ఎక్కడన్నా సమస్యలు సృష్టించబడతాయి లేకుంటే అన్న ఏరియాలో కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మన పోలీసు బలగాలతో కూడా ఆ విలేజ్లో తిరగడం జరుగుతుంది. ఎస్ఐలు సిఐలు మేము అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపోవటాలనేవి మనం నిర్ణయించేది కాదు. ఎవరు గెలిచినా ఎవరు స్పోర్టివ్ తీసుకొని అది ప్రజలు సమయం రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లా ఉండాలి. అందరూ ప్రశాంతంగానే ఉంటున్నారు. సూచనలు వాళ్ళకి తెలుసు కదా. మన దగ్గర అక్కడ అట్లాంటి ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ మన దగ్గర వేరే మిగతా రాష్ట్రంలో కొన్ని ఏరియాలు జరిగి ఉండొచ్చు కానీ మన దగ్గర అలాంటి ఇష్యూస్ ఏం లేవు మన సబ్ డివిజన్లో. కాబట్టి మన సబ్ డివిజన్లో ఏం లేదు. అయినా కానీ ముందు జాగ్రత్త చర్యలుగా అన్నీ మేము లేదు కాబట్టి జరగవు అని మేము అనుకోవట్లేదు. జరుగుతాయి అనే ఉద్దేశంతోనే ముందు అలర్ట్‌నెస్ అనేది మా అలర్ట్‌నెస్ మేము ఉంటుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా అందరు రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.